ఈ వీకెండ్ థియేటర్లో నేను 2 సినిమాలు చూశాను. ఒకటేమో మన తెలుగులో వచ్చిన టిల్లు స్క్వేర్, రెండోది హాలీవుడ్లోని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్కి కొత్త వెర్షన్. జాన్ర పరంగా, లాంగ్వేజ్ అండ్ ట్రీట్మెంట్ పరంగా రెండింటికి అసలు పోలికే లేదు. కానీ ఈ 2 సినిమాల్లోనూ కామన్గా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో మూవీ లవర్స్, ఈ రెండింటి మీద నా ఒపీనియన్ ఏంటో, ఈ మూవీస్ని మీకెందుకు నేను రికమెండ్ చేద్దాం అనుకున్నానో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ముందుగా ఫన్ అండ్ ఫర్గెట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఒక్కో సినిమాకి ఒక్కో డిఫరెంట్ పర్పస్ ఉంటుంది. ఈ టిల్లు స్క్వేర్ అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ 2 సినిమాల పర్పస్ ఏంటంటే పెద్దగా సీరియస్గా తీసుకోకుండా జనాన్ని ఎంటర్టైన్ చేయడం. అలాగే 2 ఫ్రాంచైజీ సినిమాలు కాబట్టి ఒరిజినల్ మూవీస్లో ఉన్నటువంటి ఆ ఎసెన్స్ని పోగొట్టకుండా కొత్త జోక్స్తో, క్యారెక్టర్లతో ఫన్ని జనరేట్ చేయడం. సో స్టోరీ సర్ఫేస్ లెవెల్లో ఉన్నా సరే ఆ పర్పస్ మాత్రం ఆల్మోస్ట్ ఈ 2 సినిమాల్లోనూ ఫుల్ఫిల్ అయిందని చెప్తాను. ఎందుకంటే నేను చూసినటువంటి థియేటర్లలో ఈ 2 సినిమాలని కూడా ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. సో ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ఈ 2 సినిమాలని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి, అప్పుడే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే సపోజ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాని తీసుకుంటే ఈ సినిమాకి ఎక్కువగా చిన్నపిల్లలు వస్తారు. సో ఆ నాస్టాలజియా ఫ్యాక్టర్ వర్కౌట్ అవుద్ది. అలాగే చిన్నప్పుడు మనం గాడ్జిల్లాని, కింగ్ కాంగ్ని చూసి ఎక్సైట్ అయిపోయిన రోజులు గుర్తొస్తాయి. అలాగే టిల్లు స్క్వేర్ని తీసుకుంటే మోస్ట్లీ మన తెలుగు క్రౌడ్ ఉంటారు. ఆ వన్ లైనర్స్కి మన వాళ్ళు రెస్పాన్స్ కానీ, సార్కాస్టిక్ కామెంట్లు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్లో బాగా వర్కౌట్ అవుతాయి. బేసిక్గా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా సీరియస్గా హై లెవెల్ ఎమోషన్ సీన్స్తో ఉండాలి అని కోరుకుంటే కష్టం. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఫన్ అండ్ ఫర్గెట్ టైప్ సినిమాలను కూడా ట్రై చేయాలి. కాకపోతే థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రం గుర్తుపెట్టుకునేంత, మళ్ళీ ఆలోచించేంత మ్యాటర్ అయితే ఈ సినిమాల్లో ఏం ఉండదో. సో జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ ఫర్గెట్ అంతే. ఇకపోతే స్పెసిఫిక్గా టిల్లు స్క్వేర్ నాకు ఎందుకు నచ్చిందని అడిగితే సిద్ధు జొన్నలగడ్డ ఇచ్చిన ఎఫర్ట్లెస్ ఎంటర్టైన్మెంట్ మెయిన్ రీజన్ అని చెప్తాను. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే సినిమాకి సంబంధించి ముందు గుర్తొచ్చేది టిల్లు క్యారెక్టరైజేషన్, అలాగే సిద్ధు చేసినటువంటి ఆ ఎఫర్ట్లెస్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. చాలామంది డీజే టిల్లు హిట్ అయింది కేవలం సాంగ్ వల్ల లేదా జోక్స్ వల్ల అనుకుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే యాక్టింగ్లో కామెడీని ఎఫర్ట్లెస్గా ఎక్కడా ఓవర్ బోర్డ్ అనిపించకుండా పుల్ ఆఫ్ చేయడం అంత ఈజీ కాదు. సో సిద్ధు జొన్నలగడ్డ తన పర్ఫార్మెన్స్తో ఈ డెలికేట్ బ్యాలెన్స్ని బాగానే పుల్ ఆఫ్ చేశారు. యాక్చువల్గా పర్సనల్గా నన్ను అడిగితే ఈ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ 2 సినిమాలు కూడా పూర్తిగా ఇష్టం అని చెప్పలేను. అలాగే మళ్ళీ రెండోసారి చూస్తానో లేదో కూడా తెలీదు. కానీ థియేటర్లో చూస్తున్నంతసేపు మాత్రం కామెడీ టైమింగ్ కానీ, వన్ లైనర్స్ కానీ, నవ్వించాలి అనే ఆ జెన్యూన్ ఎఫర్ట్ కానీ సినిమా చూసే ఆడియన్స్కి ఎక్కడో చోట ఒక ఎంటర్టైనింగ్ బాండ్ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా టిల్లు క్యారెక్టరైజేషన్ మాత్రం కన్సిస్టెంట్గా కామెడీని జనరేట్ చేసిందని చెప్పాలి. సినిమాలో అక్కడక్కడ కన్వీనియంట్గా కథని కావాల్సినట్టు నడిపించడం, ఎక్కువసార్లు ఫస్ట్ పార్ట్ రెఫరెన్స్లను చూపించడం నాకైతే అంతగా కనెక్ట్ అవ్వలేదు. కాకపోతే ఒరిజినల్లో వర్కౌట్ అయిన ఆ టిల్లు క్యారెక్టర్ని డైల్యూట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కంటే కూడా రైటింగ్ పరంగా చూసుకుంటే క్యారెక్టరైజేషన్లో కొంచెం డెప్త్ని ట్రై చేశారనిపించింది. ఇకపోతే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగితే 3Dలో మంచి డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టంలో ఆ కాంగ్ని, గాడ్జిల్లాని చూడడానికైతే నా 2 కళ్ళు సరిపోలేదు. ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడక్కడ VFX అండ్ వరల్డ్ బిల్డింగ్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఆబ్వియస్గా ఈ సినిమాని మనందరం చూడడానికి వెళ్ళేది ఆ పెద్ద జీవుల కోసమే. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని సినిమా రీచ్ అయిందనే చెప్పాలి. కాకపోతే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ 2 కూడా ఓన్లీ ఫన్ అండ్ ఫర్గెట్ కేటగిరీలోకి వస్తాయి. సో ఈ వీకెండ్ కాసేపు థియేటర్లో కూర్చుని ఎంటర్టైన్ అవుదాం అనుకుంటే ట్రై చేయండి. చిన్నపిల్లలతో చూడాలి అనుకుంటే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాకి వెళ్ళండి. అదే ఫ్రెండ్స్తో కలిసి మన తెలుగు ఎటకారాన్ని, వన్ లైనర్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే టిల్లు స్క్వేర్ని ట్రై చేయండి. మూవీ లవర్స్, ఒకవేళ ఆల్రెడీ ఈ రెండిట్లో మీరు ఏదైనా సినిమాని చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.